ప్రగతి రథ చక్రాలకు పంక్చర్ పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడుతోంది. అప్పులు ఆర్టీసీని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీకి 600 కోట్లు, ఏపీ ఆర్టీసీకి 500 కోట్ల నష్టాలున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలు పెంచడంతో ఆర్టీసీపై మరింత భారం పడింది. కార్మిక సంఘాలు మాత్రం ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించడం లేదని, ఇలా నష్టాలు చూపించి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకే పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ వేతన సవరణ కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందా? కార్మిక సంఘాల వాదనల్లో నిజమెంత? ఆర్టీసీకి పూర్వ వైభవం తిరిగొస్తుందా? తెలంగాణ ఆర్టీసీకి 600 కోట్ల నష్టం, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి 500 కోట్ల నష్టం, 1100 కోట్ల నష్టం వచ్చింది అని చెప్తున్నారు. ఈ నష్టానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరగడమే కారణం అంటున్నారు. జీతాలు పెంచకముందు ఆర్టీసీ నష్టాల్లో లేదా? అప్పుడు కూడా నష్టాలు ఉంది కదా. అందువల్ల అది పూర్తిగా అబద్ధం. కారణం ఏంటంటే, మీరు తెలంగాణలో అయినా చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, స్టాఫ్ టు ద బస్ స్ట్రెంత్ అంటే బస్సులకు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, బస్సులకు ఉద్యోగులకు మధ్య నిష్పత్తి అంటారు. ఇది చూసిన అనుకోండి, మీరు వాస్తవంగా తగ్గింది. అంటే ఉద్యోగుల సంఖ్య తగ్గింది, బస్సు టు స్టాఫ్ నిష్పత్తి తగ్గింది. అంటే కారణం ఇవాళ ఉద్యోగుల సంఖ్య పెరగడం వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. నేను నిర్దిష్టంగా అనేకసార్లు టీవీ ప్రోగ్రాంలో చెప్పాను, శాసన మండలి వేదిక పైన చెప్పాను, మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పాను. నిర్దిష్టమైన పరిష్కారాలు చెప్తాం. 1100 కోట్లు 2 రాష్ట్రాలు కలిసి నష్టాలు వస్తున్నాయి కదా. 6,000 కోట్ల రూపాయలు 2 రాష్ట్రాల ఆర్టీసీకి ఆదాయం వచ్చే మార్గాలు ఇప్పుడే చెప్తాను. అంటే ఈ మార్గాలు కనుక అమలు చేస్తే, ఈ పరిష్కారాలు కనుక మీరు అమలు చేస్తే 6,000 కోట్ల ఆదాయం వస్తుంది తక్కువకుండా. ఇంకా అంతకన్నా ఎక్కువ నష్టం తక్కువ రాదు. అప్పుడు 1100 కోట్లు నష్టం పోయి మరో 5,000 కోట్లు 2 రాష్ట్రాల ఆర్టీసీల దగ్గర ఉంటాయి. ప్రభుత్వాలు మీరు సిద్ధమా? కాదు, నేను చెప్పేది తప్పని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పేది శాసనమండలిలో ఇవే చెప్పాను, బయట చెప్పాను. ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి హెచ్ఎంటీవీ తరఫున ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ యాజమాన్యాలకు కోరుతున్నాను. నాగేశ్వర్ చెప్పేది తప్పని చెప్పండి, హెచ్ఎంటీవీ చెప్పేది తప్పని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. లేదు రైట్ అని చెప్పండి, అమలు చేయండి. రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏ తప్పు, బి రైటు. రైట్ అన్నప్పుడు అమలు చేయండి, ఇబ్బంది ఏమున్నది? మేము ఏమడుగుతున్నాం? ఒకటి, ఈరోజు ప్రైవేటు వాహనాలు అన్ని చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలకు ఇవాళ స్టేజ్ క్యారియర్స్ అంటే హైదరాబాదులో బస్సు మొదలైతే నకరేకల్లో ఎక్కించుకొని, నార్కెట్పల్లిలో ఎక్కించుకొని, నకరేకల్లో ఎక్కించుకొని, సూర్యాపేటలో ఎక్కించుకొని, కోదాడలో ఎక్కించుకొని విజయవాడ పోయే పర్మిట్ లేదు. టూరిస్ట్ క్యారియర్స్ లాగా ఒక 100 మందినో 50 మందినో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి పర్మిట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఎందుకని ఇవాళ స్టేజ్ క్యారియర్లుగా నడుస్తున్నాయి? 2, ఆర్టీసీ నడిచేటువంటి రూట్లలో, లాభాలు వచ్చే రూట్లలో ఇలా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ ప్రైవేట్ బస్సు నడుస్తుంది. హైదరాబాద్ టు ఉట్నూరు ప్రైవేట్ బస్సు ఎందుకు నడవదు? ఎవరైనా ఆలోచించారా? హైదరాబాద్ టు విజయవాడ పోతే ఆర్టీసీ కానీ ప్రైవేట్ వాడికి కానీ లాభం వస్తుంది. హైదరాబాద్ టు ఉట్నూరు పోతే, హైదరాబాద్ టు ఇచ్చోడ పోతే, హైదరాబాద్ టు తాంసే పోతే, హైదరాబాద్ టు అమరాబాద్ పోతే ఏ బస్సుకి నష్టం వస్తుంది. నష్టాలు వచ్చేటువంటి రూట్లలోమో ఆర్టీసీ నడవాలి, లాభాలు వచ్చే రూట్లలోమో ప్రైవేట్ బస్సు నడవాలి. ఒక్కొక్క పర్మిట్తో ఇవాళ 2-3 ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ప్రైవేటు బస్సుల అక్రమ వ్యాపారాన్ని మీరు ఆపండి. సక్రమ వ్యాపారంగా నేను చెప్పేది, ఆర్టీసీకి నష్టం కలిగించే ప్రైవేటు రవాణా అక్రమ వ్యాపారాన్ని ఆపితే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే మొత్తం నష్టాలు ఈ ఒక్క చర్యతో పోతాయి. పోగా ఇంకా 10,000 కోట్లు మిగులుతాయి. రెండవది, ఇవాళ ఆర్టీసీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టంలోనైనా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కన్నా కార్గో ట్రాన్స్పోర్ట్లోనే లాభం వస్తుంది. మీరు రైల్వేలు తీయండి, అదే పరిస్థితి. మీరు ఏదైనా తీయండి, మనుషుల కన్నా వస్తువులు రవాణా చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఇవాళ ఆర్టీసీ మనుషులు రవాణా చేస్తుంది, ప్రైవేట్ సంస్థలు వస్తువులు రవాణా చేస్తుంది. మేము అడుగుతున్నది ఏంటంటే, ఆర్టీసీ కూడా వస్తు రవాణాను పూర్తి స్థాయిలో జరిపేందుకు అనుమతి ఇవ్వండి. ఆర్టీసీకి బస్సులు ఉన్నాయి, ఒక 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని వాళ్ళు డిస్కార్డ్ చేసి వస్తు రవాణాకు వాడుకుంటారు. ఇవే రోడ్ల మీద నడుస్తాయి. ఆర్టీసీకి భవనాలు ఉన్నాయి, అందులో గోడౌన్లు పెట్టుకుంటారు.
ఆర్టీసీకి సాధనా సంపత్తి ఉంది. మీరు వస్తు రవాణాలో చేస్తే ఆర్టీసీకి 1000 కోట్లు వస్తాయి. ప్రభుత్వాల బడ్జెట్ ద్వారా ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క సంతకం పెడితే చాలు. ఇక నుంచి వస్తు రవాణాను పూర్తి స్థాయిలో అనుమతిస్తున్నాం. ఈ సంతకం పెడితే 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కలిపి 1000 కోట్లు లాభం వస్తుంది. అంటే ఇది ఒక్క పని చేసినా 1100 కోట్ల నష్టాలు ఎగిరిపోతాయి. ఇక 3, ఇవాళ ఆర్టీసీకి లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో టైర్లు వాడతారు. వేల సంఖ్యలో టైర్లు వాడేటువంటి సంస్థ బయట నుంచి టైర్లు కొనుక్కుంటూ ఎందుకు సొంతగా టైర్లు తయారు చేసుకోరాదా? మనందరికీ తెలుసు కదా, మన ఇంట్లో చపాతీ వేసుకుంటే 10 రూపాయల 20 రూపాయల పిండితో మనం చపాతీ వేస్తే 20 చపాతీలు అవుతాయి. ఇదే చపాతీ నువ్వు హోటల్లో తిను, ఆ హోటల్ను బట్టి అది 20 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనం తయారు చేసుకుంటే చీప్ అవుతుంది, బయట కొంటే కాస్ట్లీ అవుతుంది. ఇది కామన్ సెన్స్, ఎవరికైనా చెప్తే అర్థమయ్యేది. ఇది సింపుల్ కదా. మరి ఈ సింపుల్ పని ఆర్టీసీ ఎందుకు చేయదు? ఆర్టీసీ ప్రతిరోజు ప్రతి ఏటా 1000 టైర్లు వాడుతుంది. టైర్లే కాదు, అనేక రకాల స్పేర్ పార్ట్స్ వాడుతుంది. ఈ టైర్లను స్పేర్ పార్ట్స్ను ఆర్టీసీ ఎందుకు ఉత్పత్తి చేయదు? ఆర్టీసీ కనుక ఉత్పత్తి చేస్తే ఆర్టీసీ తన అవసరాలకు టైర్లు తయారు చేయడమే కాదు, బయట మార్కెట్లో కూడా టైర్లు అమ్మి సంపాదించవచ్చు. ఇవాళ మనం ప్రతి కారు వాడు, ప్రతి లారీ, ప్రతి స్కూటర్ టైర్లు కొనాల్సిందే కదా. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద టైర్ల ఫ్యాక్టరీ పెట్టడానికి ల్యాండ్ కూడా ఆర్టీసీ తీసుకుంది. మరి ఎందుకు అనుమతి ఇవ్వరు? కారణం ఒకటే, ఆర్టీసీ టైర్లు తయారు చేసుకుంటే ఆర్టీసీ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నయా పైసా లాభం లేదు. కానీ ప్రైవేట్ కంపెనీల దగ్గర టైర్లు కొన్నారనుకోండి, ఆ కంపెనీల నుంచి కమిషన్ పొందొచ్చు. ఇప్పుడు 1000 రూపాయల టైర్ను 1300 రాసి 300 మింగచ్చు. అందుకొరకు కాకపోతే ఇంకోటి ఏంటి, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞప్తి, మీరు ఒక టైర్ల ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఎక్కడో కానీ మీరు పెట్టుకోండి. ఇదే సాధ్యం కాదు కదా. మీరు టైర్లు ఉత్పత్తి చేస్తే బోర్డంత ఖర్చు అవుతుంది కదా. 4, ఇవాళ ఆర్టీసీకి అద్దె బస్సుల భారం ఉంది. ఆర్టీసీ అద్దె బస్సులు అంటే ఏంటి? ఆర్టీసీ నేను 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో మీ బస్సు వాడుకుంటానని ఒక సంతకం పెట్టి అగ్రిమెంట్ ఇస్తాయి. ఆ అగ్రిమెంట్ తీసుకొని నాలాంటి వారు వెళ్ళి బ్యాంకుల్లో చూపెడతాడు. ఇంకో నాకు ఆర్టీసీ దగ్గర లైసెన్స్ ఉంది, మీరు లోన్ ఇవ్వండి అంటాడు. ఆ లోన్ తీసుకొని నేను బస్సు కొని ఆర్టీసీ దగ్గర పెడతాను. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో లోన్ క్లియర్ కావడం కాగా నా డబ్బులు మిగులుతున్నాయి. మేమనేది ఏంటంటే, ఈ పని ప్రభుత్వమే ఒక గ్యారంటీ ఇచ్చి ఆర్టీసీకి ఒక సావరిన్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తే ఆర్టీసీ సొంత బస్సులు కొనుక్కుంటుంది కదా. ప్రైవేట్ వాళ్ళ దగ్గర అద్దెలు తీసుకోవడం కన్నా సొంత బస్సులు కొనుక్కోవచ్చు కదా. ఈ పని ఎందుకు చేయదంటే, ఆర్టీసీ రిటైర్డ్ అధికారులు, ఆర్టీసీ ప్రస్తుత అధికారులు బినామీ పేర్లపైన, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు బినామీ పేర్లపైన ఇలా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్నారు. అందుకే ఆర్టీసీ సొంత బస్సులు కొనుక్కొని ఇవ్వరు, అద్దె బస్సుల మీద ఆడపడి ఉంటారు. ఈ పని చేయలేమా మనం? ఇక 4వది, రైల్వేలు డీజిల్ పెద్ద మొత్తంలో వాడతాయి, ఆర్టీసీ పెద్ద మొత్తంలో డీజిల్ వాడుతుంది. కానీ ఆ రైల్వేలకు బల్క్ కన్స్యూమర్ అనే పేరిట తక్కువ ట్యాక్స్ ఉంటుంది, ఆర్టీసీకి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఇది ఎక్కడి న్యాయం? ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు డీజిల్పై పెడుతున్న పన్ను, డీజిల్పై చెల్లిస్తున్న పన్ను, విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులు విమాన ఇంధనంపై పెడుతున్న పన్ను కన్నా ఎక్కువ. విమానాల్లో ప్రయాణం చేసే సంపన్నుడు కన్నా ఆర్టీసీలో పనిచేసే గరీబ్ ఆద్మీ, ఎర్ర బస్సులో పోయే గరీబ్ ఆద్మీ ఎందుకని ఎక్కువ పన్ను కట్టాలి? ఇది మార్చలేమా మనం? ఇది ప్రభుత్వాలు విధించే పనులే కదా. మీరు విమానాల ప్రయాణికులకు మా రాయితీలు ఇస్తారు, ఆర్టీసీ ప్రయాణికుల దగ్గర పన్నులు వేస్తారా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఇక 5వది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వాళ్ళు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ పైన అధ్యయనం చేశారు. చేసి ఏమన్నారంటే, లాభాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ పైన పన్నులు వేయడమే అన్యాయం. ఎందుకంటే ఆర్టీసీ ఒక ప్రజాపయోగ సంస్థ. అది కూడా నష్టాలు వచ్చే రూట్లపైన వచ్చే ఆదాయం పైన మీరు ఎట్లా పన్నేస్తున్నారు? అసలు ఆర్టీసీ ఆ రూట్లో బస్సు నడపడం వల్ల నష్టం వస్తుంది, అయినా కూడా దానిపైన మోటార్ వెహికల్ ట్యాక్స్ ఉంటుంది. ఇది ఎక్కడ నయం? నష్టాలు వచ్చే రూట్లైనా పన్నును తొలగించండి అని చెప్పాను. ఇప్పటివరకు అది ఇంప్లిమెంట్ కాలే. ఇవాళ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి వచ్చే ఆదాయం పైన మీరు పన్నేస్తున్నారా? ఎక్కడైనా వేస్తారా? ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఎవరో 20-30 కట్టింది అనుకోండి, దానిపైన పన్నేస్తారా? ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి పన్నులపైన పన్నులు ఎక్కడైనా వేస్తారా? ఇలా మరి ప్రభుత్వ రవాణా సంస్థ, ప్రజా రవాణా సంస్థ, దీనిపైన పన్నులు ఏ రకంగా వేస్తున్నారు మీరు? ఇవాళ ఎందుకు పన్నులు వేస్తున్నారు అనేది మరో క్వశ్చను.
ఇక ఆర్టీసీ దగ్గర బోలెడు ఆస్తులు ఉన్నాయి. మీరు ఆర్టీసీ దగ్గర భవనాలు ఉన్నాయి. కేరళలో ఏం చేస్తారంటే ఆర్టీసీ దగ్గర ఉన్న బస్ స్టాండ్లను కమర్షియల్గా డెవలప్ చేశారు. అంటే ఒక బస్ స్టాండ్కి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అందులోనే ఒక షోరూము, అందులోనే ఒక మల్టీప్లెక్స్ థియేటరు, అందులోనే ఒక రెస్టారెంటు కట్టడం వల్ల ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ పని చేయడం వల్ల బస్సు దిగినటువంటి వాళ్ళు రెస్టారెంట్లో భోంచేసి వెళ్ళొచ్చు, బస్సు దిగిన వాళ్ళు ఓ డ్రెస్ కొనుక్కొని ఓ శారీ కొనుక్కొని వెళ్ళొచ్చు. ఈ పని చేయడం బస్సు దిగిన వాళ్ళు లేదా బస్సు టైం ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక సినిమా చూసిపోవచ్చు. ఈ పని మీరు ఎక్స్పెరిమెంట్గా చేయండి. దీనికి కావాలంటే ఆర్టీసీ దగ్గర ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిలవండి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు, ఎస్పీవీ పిలవండి, ఈ పని చేయండి. నేను రాష్ట్ర శాసన మండలిలో ఓపెన్గా సవాల్ చేశాను. నాకు మీరు ప్రయోగాత్మకంగా 3 బస్ స్టాండ్లు ఇవ్వండి. ఆర్టీసీ ప్రస్తుతం వసూలు చేస్తున్న టికెట్ ఛార్జీల కన్నా 10% తక్కువ నేను టికెట్ తీసుకొని ఆర్టీసీకి లాభాలు చూపెడతాను అన్నాడు. ఇది కనుక చెయ్యకపోతే శాసన మండలి సభ్యత్వం వదులుకొని వెళ్ళిపోతానన్నాడు. ఇది బహిరంగంగా శాసన మండలి వేదిక పైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని నేను ప్రశ్నించాను. ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేయొచ్చు అని. మరి ఎందుకు చేయరు అంటే కారణం ఏంటంటే ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్లకు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు. ఎందుకు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన వాటాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆమ్యామ్యాలు ఇస్తారు. దానివల్ల ఆర్టీసీ నష్టపోతుంది. దీన్ని ఎందుకని మార్చలేము అని అడుగుతున్నాం. ఇలాంటి పరిష్కారాలు మీకు ఇంకా చాలా నేను చెప్పడమే కాదు, యూనియన్లు చెప్పగలుగుతున్నాయి, రవాణా రంగ నిపుణులు చెప్పగలుగుతున్నారు. ఐఐఎం బెంగళూరు నివేదికలో కొన్ని వ్యతిరేకించాల్సినవి ఉన్నాయి, ఇట్లా సానుకూల అంశాలు కొన్ని ఉన్నాయి, రవాణా అధ్యయనాలు చెప్తున్నాయి, ప్రపంచవ్యాప్త అనుభవాలు చెప్తున్నాయి. మరి మీరు ఎందుకు చేయరు? ఇలా అమెరికా లాంటి దేశంలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. మన దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయదు? అందువల్ల ఇలాంటి అనేక సూచనలు ఉన్నాయి. చేసే చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం ప్రభుత్వాలకు ఉండాలి. మీరు ఇందులో నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో హెచ్ఎంటీవీ తరఫున 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, 2 రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలకు బహిరంగంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మేము చెప్పినది తప్ప చెప్పండి, కాదు అంటే అమలు చేయండి. కానీ తప్పని చెప్పకుండా మీరు అమలు చేయకుండా ఉన్నామంటే అది అంగీకరించలేము. అందుకే ప్రజల తరఫున, హెచ్ఎంటీవీ తరఫున ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఇవాళ 2 రాష్ట్రాల ఆర్టీసీల ముందు, 2 రాష్ట్రాల ప్రభుత్వాల ముందు ఉంచుతున్నాం.